प्रभु यीशु को मुक्ति दाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को अद्भुत कार्य उसके बोलो मैं कैसे उसे अद्भुत कार्य उसके बोलो मैं कैसे उसे आनंदित होकर भजो उसे आनंदित होकर भजो उसे साचा प्रणाम मैं करूं उसे साचा प्रणाम मैं करूं उसे धन्य प्रभु यीशु को मुक्ति दाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को 56 song number 56 రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమాన కనుగొంటివి రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన మహిమాన కనుగొంటివి
We three kings of Orient are bearing gifts, we travel afar, field and fountain, moor and mountain, following yonder star. Oh, star and sun, the star of your beauty bright. స్తోత్రము పడి పొగడెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను దేవాది దేవాని రాజాది రాజాని భక్తి కీర్తించెదను అద్భుతమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ
నన్ను ప్రేమించెను మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాది రాజాది రాజాని కీర్తించెదను దేవాది దేవాది రాజాది రాజాని కీర్తించెదను ఆధారమైన ప్రేమ దినము మాత్రమయ్యన్నాను కోరు ప్రేమ ఆధారమైన ప్రేమ దినము మాత్రమయ్యన్నాను కోరు ప్రేమ ఉన్నతమైన దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ ఉన్నతమైన దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాది రాజాది రాజాని కీర్తించెదను దేవాది దేవాది రాజాది రాజాని కీర్తించెదను మాట తప్పని ప్రేమ పరమగా పూరించి ఆదరించే ప్రేమ మాట తప్పని ప్రేమ పరమగా పూరించి ఆదరించే ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవాది రాజాది రాజాని కీర్తించెదను దేవాది దేవాది రాజాది రాజాని కీర్తించెదను. Song number 8. God sent His Son, they called Him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon, and in the grave set to prove my Savior lives because He lives. I can face tomorrow because He lives.
ఆశ్చర్యకరుడు ఆలోచన బలవంతుడైన ప్రభు నీచుండడు తండ్రి సమాధానాధిపతి నీచుండడు తండ్రి సమాధానాధిపతి శిశువుగా జన్మించెను Thank you.
बोलो राजा ईश्वर। I shall start now. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మన కొరకు మన యొక్క పాపముల నిమిత్తమై మన యొక్క జీవితాన్ని మార్చటానికి ఈ లోకానికి దిగి వచ్చినాడండి. అయితే ఈ యొక్క పాపము అనగా ఏంటంటే, మానవుడు పుట్టిన వెంటనే, తల్లి గర్భం నుండి పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరూ పాపంలోనే జన్మిస్తా ఉన్నారని దైవ గ్రంథములు బోధిస్తూ ఉన్నాయి. రక్త మాంసం కలిగిన ప్రతి మానవుడు, రక్త మాంసం కలిగిన ప్రతి మనుష్యుడు పాపంలోనే పుట్టినవాడు అని దైవ గ్రంథములు బోధిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క దైవ గ్రంథములు బోధిస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి మన యొక్క పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారమును 3వ దినమున లేపబడెను. మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదండి. అయితే మానవుడు పుట్టిన వెంటనే ఈ యొక్క పాపము చేత పుట్టి ఉండగా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిందే కాకుండా ఈ యొక్క మానవుని క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మానవుని యొక్క పాపములు బట్టి దోషింపబడ్డాడు. అంతేకాకుండా మానవుని యొక్క సమాధానార్థమైన శిక్ష, మన మీద పడాల్సిన వారి శిక్షను అతని మీద మోపుకున్నాడండి. అందునిమిత్తమే వాక్యంలో దైవ గ్రంథములు ఏమి బోధిస్తా ఉన్నాయంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందునిమిత్తమై తండ్రి అయిన దేవుడు ఈ లోకములో పరలోకము నుండి దిగి చూడగా ఈ యొక్క లోకములో మానవుడు పాపం చేత పడి నశించిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక మాట చేత పిలుస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను బోధించిన నేను కూడా ఒకానొక దినమున నేను కూడా పాపినండి. ఒకానొక దినమున నేను కూడా తల్లి గర్భమున పుట్టిన వెంటనే రక్త మాంసములతో పుట్టిన నేను తల్లి గర్భం నుండే పాపిలని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నానండి. నా జీవితం కూడా ఒకానొక దినమున ఈ యొక్క పాపము నుండి ఏ విధంగా తెప్పించబడాలో తెలియని పరిస్థితుల్లో
ఈ పాపం నుండి తప్పించుకోవడానికి నన్ను నేను ఎంతో ప్రయాసపడతా ఉన్నా, ఎంతో మంచి కార్యాలు చేస్తా ఉన్నా, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తా ఉన్నా. అయినప్పటికీ కూడా నా పాపము తొలగలేదండి, నా పాపం ఎవరు పంచుకోలేదండి. ఈ యొక్క ప్రయాసం ఎంత వ్యర్థమైపోయిందంటే ఒకానొక దినమున నాకు సమాధానం లేదు, శాంతి లేదు. రాత్రి పడుకున్న సమయాలలో ఎంతో వేదన, ఎంతో దుఃఖము, ఎంతో బాధ. చివరికి చూసినట్టయితే అప్పుడు నా హృదయంలో పాపం ఉంది అని నేను గ్రహించినానండి. నా హృదయంలో పాపము, ఈ పాపం ఏ విధంగా పోవాలి అని నన్ను నేను ఈ యొక్క వాక్యం దైవ గ్రంథం చూసుకున్నట్టయితే పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని దైవ గ్రంథములు బోధిస్తున్నాయి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని ఈ యొక్క వాక్యము నాతో మాట్లాడుతూ ఉందండి. యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క పాపాలు కడగడానికి వచ్చినాడా అని నేను నమ్మినాను, నేను విశ్వసించినాను. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ యొక్క పాపము శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఈ పాపమును పంచుకోలేదు, ఎవరు నా పాపాన్ని పంచుకోలేదు ప్రభువా, ఏంటి నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు తండ్రి ఏమన్నాడంటే, నేనున్నాను కుమారుడా, నా యొద్దకు రా, నీకు విశ్రాంతి కలగజేస్తాను, నీ పాపములను కడుగుతాను, నీ కొరకు నేను దెబ్బలు తిన్నాను, నీ కొరకు నేను దూషించబడ్డాను, నీకు సమాధానాన్ని నీకు ఇస్తాను అని నన్ను పిలిచిన దేవుడు తక్షణమే నేను ఆయన నా హృదయంలో అంగీకరించిన వెంటనే నా పాపాలను కడిగినాడు. అంతేకాకుండా ఆయన 3వ దినాన్ని నా కొరకు తిరిగి లేచినాడు, నా కొరకు తిరిగి రానై ఉన్నానని యేసు క్రీస్తు ప్రభు నాకు ఈ యొక్క నిరీక్షణను అనుగ్రహించినాడు. అంతేకాకుండా ఈ యొక్క నిరీక్షణను అనుగ్రహించిందే కాకుండా నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అనే ఒక ప్రశ్న నాకు వచ్చిందండి. నరకానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా అనేది ప్రశ్న. అయితే నా యొక్క పాపములతో నేను నరకానికే పాత్రుడనని దైవ గ్రంథములు బోధిస్తా ఉన్నాయి. పాపం చేసిన వానికి మరణము తప్పదు అని వాక్యం బోధిస్తూ ఉందండి. కాబట్టి నా యొక్క మరణము తర్వాత ఉండే జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే అప్పుడు నా మరణము పాతాళానికే దిగిపోతుందని దైవ గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. అందునిమిత్తమే తక్షణమే ఈ యొక్క దైవ గ్రంథాలు చెప్పిన వెంటనే లోబడి, అయ్యో నా పాపం, నా యొక్క జీవితము పరలోకానికి వెళ్ళాలి అని ఆశతో యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా పాపములను కడగండి, నీ యొక్క రక్తంతో నా ఉదయాన్ని కడగండి, తద్వారా నేను కూడా పరలోక గ్రంథంలో నీ యొక్క పరలోకానికి నన్ను నేను ప్రవేశించడానికి మార్గమును అనుగ్రహించుమని అప్పుడు యేసు క్రీస్తు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, జీవమని నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇదే సత్యమైన మార్గం అండి, ఇదే సత్యమైన జీవమని నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మీరు కూడా పరలోక రాజ్యానికి చేరాలంటే మీ పాపాలు ఒప్పుకోవాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. శుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, యేసుక్రీస్తు మా రక్షకునామములో ఈ పాస్తానికి వస్తూ ఉంటున్నాం. మానవ వద్ద పట్ల ఈ కృతపడిన వాక్యానికి నేను కట్టి ఫలింప చేయమని, మా ప్రభాని మీ యొక్క వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదని, ఫలములతో తిరిగి వస్తుందని మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం. సాంగ్ నంబర్ 28, 28వ పాట. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదా. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడెదా. Thank you.
Song number 4. నాలుగో పాట. O come, all ye faithful, joyful and triumphant, O come ye to Bethlehem. Come and behold him, born the King of angels. O come, let us adore him. O come, let us adore him. O come, let us adore him. True God of true God, light of light eternal, glory above on the virgin throne. Son of the Father, begotten of the angel, O come, let us adore him. O come, let us adore him. O come, let us adore him. Sing voice of angels, singing exaltation, sing all ye citizens of heaven above. Glory to God, glory in the highest. O come, let us adore him. O come, let us adore him. O come, let us adore him. Praise the Lord. Dear Lord, we praise you on this happy morning. Jesus, to thee, King of glory. God of the Father, and loving flesh appearing. O come, let us adore him. O come, let us adore him. O come, let us adore him. Praise the Lord. Song number 12. यीशु का नाम है. यीशु का नाम है सारी जमीन पर, जैसे समान के उदार. यीशु का नाम है सारी जमीन पर, जैसे समान के उदार. आसमान के नीचे, लोगों के बीच में कोई दूसरा नाम नहीं. आसमान के नीचे, लोगों के बीच में कोई दूसरा नाम नहीं. यीशु का नाम है सारी जमीन पर, जैसे समान के उदार. यीशु का नाम है सारी जमीन पर, जैसे समान के उदार. और दुनिया में आया, जाऊंगा आया, दुनिया जहां से दिया. और दुनिया में आया, जाऊंगा आया, दुनिया जहां से दिया. हमको बचाने, खुशी दिलाने, यीशु जमीन पर हुआ. हमको बचाने, खुशी दिलाने, यीशु जमीन पर हुआ. यीशु नमोनि, पापी की रक्षण, सर्व जगत मुनंदो. यीशु नमोनि, पापी की रक्षण, सर्व जगत मुनंदो. आकाशमुखे मानवुलरुनि, देवु नमोतिलेदु. आकाशमुखे मानवुलरुनि, देवु नमोतिलेदु. यीशु नमोनि, पापी की रक्षण, सर्व जगत मुनंदो.
ఇంకోమైతుందా? ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, ఈ సాయంకాల సమయంలో మీకు ఒక సంతోషకరమైనటువంటి మంచి వర్తమానం తెలియజేయాలని చెప్పేసి మేమంతా కూడా ఈ స్థలంలో కూడుకొని పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ వచ్చాం. ఆ వర్తమానము 2025 సంవత్సరాలకు పూర్వము మరి దేవదూతలు ఆకాశాన్ని చించుకొని భూమి ఆకాశం మధ్యలోకి వచ్చి ఆ దూత ప్రకటించినటువంటి మంచి వర్తమానం. మరి ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము పట్టణంలో 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడే నరుని రూపంలో మరి ఈ లోకంలో ఉద్భవించినప్పుడు తెలియజేయబడినటువంటి వర్తమానం అది. కాబట్టి ఆ దూత భయపడకుడి, ఇదిగో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణంలో జన్మించి ఉన్నాడు. దానికి గుర్తు ఏంటంటే ఒక బాలుడు మరి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండుట మీరు చూచెదరు. ఈ యొక్క వార్త ఆ దూత ఆ యొక్క బెత్లెహేము పట్టణములో గొర్రెలు కాచుకొని రాత్రివేళ బహు చలిలో మంట వేసుకొని మంట కాచుకొని ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఈ వర్తమానం అందించింది. ఆ గొర్రెల కాపరులు ఈ వర్తమానాన్ని అంగీకరించారు. వారు ఈ వర్తమానాన్ని నమ్మారు. మరి వారు విద్య లేనటువంటి వారు, పామరులు. మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో గొర్రెల కాపర్లకి మరి చాలా తక్కువ చూపు చూస్తారు. అటువంటి వారి దగ్గరికి ఆ దూత పోయి ఈ వర్తమానం అందించినప్పుడు వెంటనే వారు ఆ వర్తమానాన్ని స్వీకరించి వారు బయలుదేరి వెళ్ళి ఆ పశువుల తొట్టిలో జన్మించినటువంటి ఆ యొక్క శిశువును దర్శించుకున్నారు. వారి హృదయంలో ఆయన్ను చేర్చుకున్నారు. తద్వారా వారు రక్షింపబడ్డారు, నిత్య జీవాన్ని పొందుకున్నారు. అదే వర్తమానము 2025 సంవత్సరాల తర్వాత ఈనాడు మేము మీ దగ్గరికి వచ్చి అదే వర్తమానాన్ని మీకు అందిస్తుంటున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా దీన్ని స్వీకరించాలి. మరి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మేమేదైతే పొందుకున్నామో, మేమేదైతే అనుభవిస్తూ వస్తున్నామో, మరి దేన్ని మేము తాకి చూచామో, దేన్ని విని నమ్మామో, దేని ద్వారా మేము సంతోషిస్తున్నామో అదే సంతోషము మీకు తెలియజేయాలని చెప్పేసి ఆ వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. మరి ఎవరు ఆ యొక్క శిశువుగా పుట్టినటువంటి రక్షకుడు ఎవరు అని కనుక చూస్తే, మరి 2025 సంవత్సరాల క్రితము ప్రవచనములు నెరవేరినట్టు లేఖనములన్నీ కూడా ఘోషించిన రీతిగా
పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు మరియా ఏ పురుషునితో సంబంధం లేకుండగా ఆశ్చర్య రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. ఆ దేవాది దేవుడే నరరూపమెత్తి కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడినటువంటి శిశువు ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి అరుదించాడు. మరి రక్షకుడు అంటే ఆపదల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడిని మనం రక్షకుడు అంటాం. మరి ఎందుకైనా ఒక రక్షకుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మరి మనం అందరం అనుకుంటాం మంచిగా ఉద్యోగాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బతుకు బాగానే సాగుతూ ఉంది, ఇంకా మనకేది అక్కర్లేదు అనుకుంటాం. కానీ మనలో మంచి లేదు అనే విషయాన్ని చాలామంది గ్రహించలేరు. కాబట్టి ఆయన జన్మించక ముందే దూతల ద్వారా తెలియజేయబడిన సమాచారం ఏంటంటే, అమ్మా నీ కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయనకు యేసు అనే పేరు పెట్టు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి మరి మన పాపముల నుండి మనలందరినీ రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుతాం. కాబట్టి ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడంటే, నెంబర్ 1 టు లిబరేట్ ఫ్రమ్ ది సిన్, పాపం నుండి మనకి విడుదల విమోచన కలగజేయడానికి. నెంబర్ 2 రెండవది ఏంటంటే టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్, మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి. మూడవది ఆయన ఎందుకు వచ్చాడంటే టు లిబరేట్ అస్ ఫ్రమ్ ది డెత్, మరణం నుండి జీవంలోనికి దాటించడానికి. నాలుగవది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే టు లిబరేట్ అస్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ సేటన్, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి మనల్ని విడిపించడానికి. ఈ 4 రీతులైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి బంధకాలను ఇచ్చి, ఎవరైతే ఈ 4 రకాల బంధకాల్లో ఉన్నాడో మరి వారందరినీ విడిపించడం కొరకు ఒక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుని వాక్యం కనుక చూస్తే మరి నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే మరి లైఫ్ ఫర్ ఎవర్, ఎప్పటికి కూడా జీవించడం. ఇంకోటి ఏముందంటే నిత్య నరకం, ఇటర్నల్ డెత్. నిత్య నరకం అంటే ఇంకా మరి కంప్లీట్గా చనిపోయే మా ఆత్మకు చావు. దేవుడు మానవుని తన స్వరూపంలో చేశాడు. తన యొక్క ఆత్మను దేవుడు మానవుల్లో మరి ఊదినప్పుడు జీవాత్మ అయిందండి. దేవుడు ఒక దీపము మానవుల్లో పెట్టాడు, అది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మకు సావు లేదు. కాబట్టి ఆత్మీయ రీతిగా మనం చనిపోకూడదని దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ మరణం ఎటుందంటే ఫిజికల్ మరణం, డెత్ కాదు. ప్రతి మనుషుడు చనిపోవలసిందే, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి మరణం, రెండవ మరణం. ఆ రెండవ మరణం నుంచి మనల్ని తప్పించడానికి, మరి ఆ రెండవ మరణం మనం పొందుకోకుండా నిత్య నరకానికి, నిత్య మరణానికి మనం చేరువ కాకుండా దాని నుంచి మనల్ని తప్పించి ఆ యొక్క మోక్షంలో ప్రవేశించి పరలోకంలో పరిశుద్ధుల సహవాసంలో నిత్యము
దేవుని స్తుతించి ఆరాధించే ఆ మోక్షంలో వైకుంఠంలో నిన్ను నన్ను చేర్చడం కొరకు, నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించడం కొరకు ఆయన లోక రక్షకుడుగా లోక కళ్యాణ నిమిత్తమై ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. మానవుడు దేవుడు కోరిన మేరలో జీవించలేక శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డమ్మం వీటికి లోనైపోయి పాపంలో ప్రవేశించాడు. సహజంగా మానవుని శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి. రక్త మాంసాల్లో పాపము దాగి ఉంది. పాపం ఏం చేస్తుందంటే మానవుని దురాలోచనలు, మానవుల్లో చెలరేగే ఆలోచనలు అన్నీ కూడా బహు చెడ్డవి. హృదయంలో నుండి వచ్చే ప్రతి ఆలోచన బహు భయంకరమైనటువంటిది. కాబట్టి మానవుడు తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా పాపం యొక్క ఏలుబడిలో ఉన్నాడు. పాప భీతిలో ఉన్నాడు. సంతోషంగా లేకుండా ఉన్నాడు. పాపం వల్ల నిత్య నరకాగ్నికి లోనైపోయే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో టు లిబరేట్ ఫ్రమ్ దట్ సిన్, ఆ పాపం నుంచి నిన్ను నన్ను విడిపించి సమాధానం లేని స్థితిలో సమాధానాన్ని కలుగజేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అంతేకాకుండా శరీర ఇచ్చలకు లోనవుతూ మరి దేవునికి దూరమైపోతూ ఉన్నాడు. దేవునికి దూరమైపోయినటువంటి మానవుణ్ణి సమీపస్తుడిగా చేయడానికి లోకానికి వచ్చాడు. సాతాను యొక్క క్రియలను లయపరచడానికి. కాబట్టి సాతాను క్రియలు ఎప్పుడు కూడా మానవుని సంతోషంగా నెమ్మదిగా ఉండనివ్వవు. ఈ 4 రకాల భయభీతుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే మనందరి దోషములను ఆయన మీద వేసుకున్నాడు. మనందరి పాపముల కొరకు ఆయన బలి అర్పణముగాను హోమముగాను చేయబడ్డాడు. మనందరినీ దేవునికి సమీపస్తులుగా దూరస్థులమైపోయి ఈ 4 రకాల బంధకాల్లో ఉన్న మనల్ని రక్షించడం కొరకు ఆయన శిలువలో శ్రమలు పొందాడు. ఆయనకు మరి ఆయన శరీరం అంతా కూడా మన పాపంలో కొరకై మొత్తబడింది, గుద్దబడింది. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని శిలువలో మన కొరకు సమర్పించాడు. ఆ రక్తం ఎటువంటిదంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని దైవ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నప్పటికీ ఆ రక్తం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన రక్తంగా ఉండాలి, నిర్దోషమైన రక్తంగా ఉండాలి, నిష్కలంకమైనటువంటి రక్తముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము పరిశుద్ధమైన రక్తము. ఆయన జన్మము పరిశుద్ధమైనటువంటి జన్మము. ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడుగా జీవించాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్క పొట్టేళ్ల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉంటాం. ఎందుకంటే పాప క్షమాపణకు రక్తము చిందించాలని. కానీ ప్రియులారా, వాటి వల్ల ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకై ఆయన ప్రశస్తమైన రక్తాన్ని సిలువలో బలియాగంగా అర్పించబడుతూ ఆయన 2025 సంవత్సరాల క్రితం శ్రమింపజేశాడు. ఇంకా ఏ రక్తాన్ని కూడా చిందించి శ్రమింప చేయవలసిన అవసరం లేదు. ఆయన రక్తంలో పాపాల్ని కడిగే గుణం ఉంది. ఆయన రక్తము మన పాపంలన్నింటినీ కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తము నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేస్తుంది. ఆయన అంతగా బలియాగంగా అర్పింపబడి చనిపోయి 3వ దినమున మరి పాత పెట్టబడి 3వ దినమున లేచి తండ్రి అయిన దేవుడి యొక్క కుడిపార్శ్వంలో సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. మొదట రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అనేకులకు రక్షణ సువార్త ప్రకటించాడు. అనేకులను రక్షించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. చనిపోయి తిరిగి లేచి తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నాడు. తిరిగి రాబోతున్నాడు.
అప్పుడు ఒక తీర్పరిగా వస్తాడు. ఆ రోజు సమీపిస్తుంది కాబట్టి ఈనాడు మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నాను. మీరు కనుక ఇప్పుడు అంగీకరిస్తే రేపు తీర్పులోనికి రారు, మరణంలో నుంచి జీవంలోనికి నడిపించబడతారు. ఇదే రక్షణ సువార్త. ఈ సువార్త మనాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం ప్రియమైనటువంటి దేవుని కాలనీ వాసులారా, దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి పోలేడు. అంతేకాకుండా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనారా నా యుద్ధకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తా, నేను మీకు సమాధానం అనుగ్రహిస్తా పిలుస్తా ఉన్నాడు. ఇంత బతికి చివరికి లోకయాత్ర ముగించిన తర్వాత ఆ నరకం పోయి మసైపోయి కాలిపోయి మరణిస్తే ప్రయోజనం ఏమిటి? ఒకడు సమస్తము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనమా? కాదు. మానవుని జీవితము మరి అడవి గడ్డి లాంటిది. అప్పుడే మొలిచి అప్పుడే నిగనిగలాడి అప్పుడే వాడిపోయినటువంటి పరిస్థితి గడ్డికి ఎలా ఉందో మన జీవితం కూడా అంతే. కొంతకాలమే, అప్పుడే నిగనిగలాడినా కూడా తిరిగి నరకానికి పోతే ప్రయోజనం ఏమిటి? మానవుని జీవితము నీటి బుడగతో పోల్చబడింది. అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయింది. ప్రియులారా, జీవితం శాశ్వతం కాదు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. లోక రక్షకుడుగా జన్మించినటువంటి ఆ ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నా పాప దోషాలు క్షమించు, జన్మతః పాపం నాలో ఉంది, పాపం వెలువడిలో నేనున్నా, మరణ బంధకాల్లో నేను చిక్కుకొనున్నా, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నా, సమాధానం లేదు, నెమ్మది లేదు, దేవా నన్ను కరుణించుమని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు మీ హృదయాల్లోకి వస్తాడు, మీ పాపములన్నింటినీ క్షమిస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఆయన కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. ఆయన కుటుంబంలో నువ్వు చేర్చబడతావు. నిత్య రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. మోక్షాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, రా, ప్రభు దగ్గరికి రా. ఇదే సరి అయిన సమయం. నేడే నీ జీవితానికి ఇది ఒక రక్షణ దినం. నీ హృదయం తెరిచి ప్రభుని అంగీకరించు. నీవును నీ ఇంటి వారిను రక్షింపబడతారు. ఇటు గొప్ప భాగ్యము మీకు అనుగ్రహించబడును గాక. ఈ సువార్తను మీరు అంగీకరించి ప్రభునందు విశ్వాసం ఉంచాలని, తద్వారా నిత్య జీవంలో ప్రవేశించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి మీరున్న చోటనే మోకరించండి. మీ హృదయంలో మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మా ప్రార్థనతో మీరు ఏకీభవిస్తూ రండి. ఈ గొప్ప భాగ్యం, ఉచితంగా వచ్చే ఈ గొప్ప భాగ్యం ఇప్పుడే నువ్వు పొందుకుంటావు. ఇప్పుడే నీ హృదయంలోకి దేవుడు వస్తాడు. నీలో ఒక నూతన అనుభూతి కలుగుతుంది. సమాధానము, సంతోషం నువ్వు పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు తీర్చబడతావు. మీ కొరకు ప్రార్థిస్తావు. అలానే మీరు కళ్ళు మూసుకొని దేవుని వైపు మీ మనసు లగ్నం చేసి మా ప్రార్థనతో మీరు ఏకీభవించాలని మనం చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడు యేసుక్రీస్తు మా రక్షకుడు నామములో మీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. మీ యొక్క వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదని, విన్న వారి హృదయంలో కార్యాన్ని జరిగించమని, ఏమైనా రక్షణ కార్యం వారిలో గావించవలసిందిగా మా ప్రభావ మీరు చేసిన గొప్ప త్యాగాన్ని అంగీకరించినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. విన్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరే కార్యాన్ని ప్రారంభించండి. ఈ దినమే రక్షణ జ్ఞానంలోకి నడిపించమని మీ కృపగల స్తములకు అప్పగించుకుంటూ ఈ యొక్క గృహమును మీరు ఆశీర్వదించమని, గృహంపై దయించి ప్రతాపను తీర్చమని యేసుక్రీస్తు మా రక్షకున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. 33 జగతి కరుణించే రక్షణకర్త, జగతి కరుణించే రక్షణకర్త, పాపుల
కరుణించే రక్షణ కృంగిన వారిని నిందికి ఏసి కృంగిన వారిని నిందికి ఏసి పాపము శాపము ఆపదలన్నీ పాపము శాపము ఆపదలన్నీ పాపెను యేసు పాపెను యేసు జగతి కరుణించే జగతి కరుణించే పాపుల మొర వినెను యేసు పాపుల మొర వినెను యేసు జగతి కరుణించే జగతి కరుణించే పాపము బాధను మానము చేసి పాపము బాధను మానము చేసి మరణపు ముళ్ళను విరచి జయించి మరణపు ముళ్ళను విరచి జయించి దేవతే మోక్ష పరము దేవతే మోక్ష పరము జగతి కరుణించే జగతి కరుణించే పాపుల మొర వినెను యేసు పాపుల మొర వినెను యేసు జగతి కరుణించే జగతి కరుణించే రండి రండి ఆడుచు వేగ రండి రండి ఆడుచు వేగ చాపెర మెల్లడం కోట ప్రజలకు చాపెర మెల్లడం కోట ప్రజలకు ప్రేమమయుడేసు ప్రేమమయుడేసు జగతి కరుణించే జగతి కరుణించే పాపుల మొర వినెను యేసు పాపుల మొర వినెను యేసు జగతి కరుణించే జగతి కరుణించే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనదిగా. Majesty, worship His Majesty. Unto Jesus be all glory, honor and praise. Majesty, kingdom, authority, flow from His throne unto His own, His sanctum's grace. Flow from His throne unto His own, His sanctum's grace. So exalt, lift up on high the name of Jesus. Magnify, come glorify the Jesus the King. Majesty, worship His Majesty. Jesus to right, now glorified, King of all kings. Jesus to